ప్రపంచంలోకెల్లా ధనవంతుడు ఎవరు అంటే ఏం చెప్తారు? ఏ మస్కెలానో బిల్ గేట్సో అని అంటారు కదా. కానీ వీళ్ళందరికన్నా చరిత్రలో అత్యంత గొప్ప ధనవంతుడు ఒకరున్నారు. ఆయన సంపదని ఇంతవరకు ఎవరు బీట్ చేయలేదండి. ఆయన గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ ధనవంతుడి పేరు మన్సా మూసా. పేరెక్కడా వినట్లేదు కదూ. సరే, ఈ అపర కుబేరుడి కథ చెబుతా వినండి. మన్సా మూసా 14వ శతాబ్దంలో మాలి సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు. ఈయన అత్యంత ధనవంతుడు. ఎంతటి ధనవంతుడంటే ఈరోజు మనం చూసే ఏ బిలియనీర్లు కూడా ఆయన ముందు జూజుబియే. అంతటి సంపదకి రాజు ఈ మన్సా మూసా. ఇంతకీ ఆయనకి ఎంత డబ్బుందో తెలుసా? ఈ రోజు ప్రకారం డాలర్లలో అప్పటి మూసా రాజుకి సుమారు 400 నుండి 500 బిలియన్ డాలర్ల ఆస్తుంది. అంటే ఇప్పుడు మనకి పరిచయం ఉన్న ప్రపంచ కుబేరుల్లో ఎవరికీ ఈ నెంబర్ లేదు. ఇంతకీ మూసారాజు ఎవరు? అతనికి ఎలా అంత ఆస్తి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. మన్సా మూసా 1280లో మాలి సామ్రాజ్యంలో రాజవంశంలో జన్మించాడు. 1312లో అతని సోదరుడు మన్సా అబూ బకర్ అట్లాంటిక్ సముద్ర యాత్రలో అదృశ్యమైన తర్వాత మూసా సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతని పాలనలో మాలి సామ్రాజ్యం పశ్చిమ ఆఫ్రికాలో అత్యంత శక్తివంతమైన సంపన్న సామ్రాజ్యంగా మారింది. మాలి సామ్రాజ్యం అప్పట్లో ప్రపంచంలోని సగం బంగారు సరఫరాను నియంత్రించింది. అలాగే ఉప్పు వంటి ఇతర విలువైన వనరులు కూడా అతని సంపదకు ఆధారం. ఈ బంగారు ఉప్పు గనులతో పాటు యూరప్, ఆసియాతో వ్యాపార సంబంధాల ద్వారా మూసాని చరిత్రలోనే అత్యంత ధనవంతుని చేశాయి. మరి ధనవంతుడన్నాక, బలవంతుడన్నాక ఒక్కసారైనా తమ దగ్గరున్నది ప్రదర్శించాలి అనుకుంటారు కదా. మూసా తన ధన బలాన్ని ప్రపంచానికి ఓ యాత్ర ద్వారా పరిచయం చేశాడు. మన్సా మూసా 1324లో మక్కా యాత్రకు వెళ్లాడు. ఈ యాత్ర కేవలం మతపరమైనది మాత్రమే కాదు, అతని అపారమైన సంపదను ప్రపంచానికి చూపించే ఒక గొప్ప ప్రదర్శన. లక్షలాది మంది సైనికులు, సేవకులు, బానిసలతో కూడిన ఒక భారీ సమూహంతో అతను వేలాది కిలోమీటర్లు ప్రయాణించాడు. అతని బృందం వందల ఒంటెలపై బంగారం, బట్టలు, ఇతర విలాసవంతమైన వస్తువులను మోసుకెళ్లింది. ఈ యాత్ర మూసా సంపదనే కాదు, మాలి సామ్రాజ్య శక్తితో పాటు సంస్కృతిని ప్రపంచానికి చాలా ఘాటుగా చాటింది. మాలికి డబ్బున్నా తమ సంస్కృతి, విద్య పట్ల ఎక్కువ మమకారం. అందుకే అతను తింబక్తు అనే ఓ ప్రాంతాన్ని ఓ విద్య అలాగే సంస్కృతికి సంబంధించి ప్రపంచ కేంద్రంగా మార్చాడు. అతని పాలనలో తింబక్తు ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయంగా మారింది. ఎంతలా అంటే ఇక్కడ ఆఫ్రికా, యూరప్ అలాగే ఆసియా నుండి విద్వాంసులు వచ్చి జ్ఞానాన్ని పంచుకున్నారు. అతను గొప్ప మసీదులు, గ్రంథాలయాలను నిర్మించాడు. ఇవన్నీ ఆఫ్రికా బంగారు యుగానికి చిహ్నాలుగా నిలిచాయి. మన్సా మూసా సంపదను కేవలం వ్యక్తిగత విలాసం కోసం కాకుండా తన ప్రజల సంక్షేమం కోసం మరియు సంస్కృతి కోసం ఉపయోగించాడు. ఈరోజు ఎలాన్ మస్క్ లేదా జెఫ్ బెజోస్ల సంపద మన్సా మూసా ముందు లెక్క కూడా రాదు అన్న విషయం తెలుసుకున్నాం కదా. ఎలాన్ మస్క్ సంపద 2025లో సుమారు 400 బిలియన్ డాలర్లు. కానీ మన్సా మూసా సంపద ముందు మస్క్ సంపద చాలా తక్కువ. ఎంత డబ్బున్నా సరైన పద్ధతిలో ఖర్చు పెట్టేవారే ప్రపంచ నాయకులు అని అనిపించుకుంటారు. ఆ విషయంలో మన్సా మూసా తనకున్న సంపదతో మాలి సామ్రాజ్యాన్ని విద్య, సంస్కృతి, శాంతితో ప్రజారాజ్యంగా మలిచాడు. అతని జీవితం ఒక నిజమైన నాయకుడి సంపదను ఎలా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించవచ్చో అన్నది చూపిస్తుంది. నిజమైన ధనవంతుడు అంటే డబ్బున్నవాడు కాదు, ఆ డబ్బును సరైన రీతిలో ఖర్చు పెట్టేవాడు. ఆ విషయంలో మన్సా మూసా చరిత్రలో అపర కుబేర్లను దాటుకుని తిరుగులేని, తరిగిపోని గొప్ప ప్రపంచ కుబేరుడిగా నిలిచిపోయాడు.